నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట మోసం కూడా ఎక్కువే ఉంటుంది. ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనకాడరు. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ఇష్టపడే వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్యలో ఉన్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అందరూ మనవాళ్ళే అనుకోవడం మన తప్పు. ఒక్కోసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయమాటలకే పడిపోతుంది. బొగ్గును మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి నల్లబడుతుంది. చెడ్డవారితో ఎలా ఉన్నా మనకే ముప్పు. డబ్బును బట్టో స్థాయిని బట్టి ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోకి. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు ప్రవర్తన ఎలా ఉందో, మీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులు ఉన్నా ఎదుటి మనిషిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని తెలుసుకో. మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. మనసుకు మించిన సమాధి మరొకటి ఉండదు అనుకుంటా. ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నిటిని రానియని వేదనలు, కాలం కలిసిరాక కాలరాసిన కలలు, ఇలా ఎన్నో మరెన్నో. వాటిని బలవంతంగా సమాధి చేసేస్తాం మనం.